రాను రాను సమాజంలో బంధాలు అనుబంధాలు ఉన్నాయనే ఆలోచన విస్మయానికి గురిచేస్తుంది. సొంత తండ్రి కన్న కూతురికి కడుపు చేసి దుబాయ్ పారిపోయిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. అబార్షన్ చేయించేందుకు తల్లి ప్రయత్నించగా వైద్యం వికటించి మరణించిన చిన్నారి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఎవరైనా మా నాన్నకి చెప్తా అని అంటారు. కానీ అదే ఇబ్బంది నాన్న నుంచే వస్తే కంచే చేనుమేస్తే ఏం చేయాలనే ప్రశ్నతో ఈ కథ మొదలవుతుంది. విజయనగరం అనే ప్రశాంతమైన పట్టణంలో వెంకయ్య సౌమ్య దంపతులు తమ ఒక్కగానొక్క కూతుర్ని సౌమ్య అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చదువులో చురుకైన సౌమ్య నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసి హాస్పిటల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేది. అదే సమయంలో విజయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మొదట మాటలు, తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. అతని రూపం, మాట తీరు చూసి సౌమ్య పూర్తిగా అతన్ని నమ్మింది. విజయ్ కి కుటుంబం లేదని, అనాథ అని చెప్పుకున్నాడు. అదే అతనిపై మరింత జాలి కలిగింది. సౌమ్య ఇంట్లో ఈ ప్రేమకు ఒప్పుకోలేదు, కానీ ప్రేమ అడ్డుకట్టలు లెక్క చేయదు. ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయి విజయ్ ని పెళ్లి చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. కొత్త జీవితం ప్రారంభమైంది. ఇద్దరు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కొద్ది కాలానికే ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకి ఇంద్రాణి అని పేరు పెట్టారు. ఆ చిన్నారి విజయ్ కి ప్రాణం కన్నా ఎక్కువైంది. ఎత్తుకుని ముద్దాడటం, ఆడుకోవడం చూసి ఎవ్వరికైనా మంచి తండ్రి అనిపించేవాడు. కానీ కాలం గడిచే కొద్దీ విజయ్ లో మార్పు మొదలైంది. డ్యూటీల ఒత్తిడి, మద్యపానం అలవాటు నెమ్మదిగా అతని ఆలోచనలు వికృతంగా మారాయి. పగలు విజయ్ డ్యూటీ చేస్తే రాత్రి సౌమ్య డ్యూటీకి వెళ్లేది. ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు బయట ఉండే పరిస్థితి. ఇదే క్రమంలో సంవత్సరాలు గడిచాయి. ఇంద్రాణి పెద్దదైంది. స్కూల్ కి వెళ్లే వయసు వచ్చింది. అప్పటి వరకు అంతా సాధారణంగానే ఉంది. కానీ మనసులో దాగున్న మృగత్వం ఎప్పుడు బయటపడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు విజయ్ చూపులో మార్పు వచ్చింది. తండ్రిగా కాదు, మగాడిగా తన కూతుర్ని చూడటం మొదలుపెట్టాడు. వావి వరసలు మర్చిపోయాడు. ఆ పాప భయాన్ని, తన మౌనాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. ఒకరోజు రాత్రి జ్యూస్ లో మత్తుమంది కలిపి ఆమెకు తాగించాడు. ఆ చిన్నారి సృహ కోల్పోగానే మృగంలా ఆమెపై పడ్డాడు. ఇది ఒక్క రోజు కాదు, రోజులు, వారాలు, నెలలు గడిచాయి. ప్రతి రాత్రి ఇదే నరకం. ఉదయం లేచినా ఇంద్రాణి ఒళ్లంతా నొప్పులతో ఏడ్చేది. స్కూల్లో నిశ్శబ్దంగా ఉండేది. కళ్లల్లో భయం తప్ప ఏమీ కనిపించేది కాదు. తల్లి గమనించింది. పిల్ల రోజు రోజుకి నీరసించిపోతుంది. భయంగా ఉండటం, ఏదో బాధ దాచుకుంటుంది అని అనుమానం వచ్చింది. హాస్పిటల్లో చెక్ చేయించగా శారీరకంగా ఏమీ లేదని చెప్పారు. కానీ తల్లి మనసు ఒప్పుకోలేదు. చివరికి ఇంట్లో ఒక రహస్య కెమెరా పెట్టి డ్యూటీకి వెళ్ళింది. తిరిగి వచ్చాక సీసీ ఫుటేజ్ చూసిన సౌమ్య భూమి చీల్చినట్లయింది. తన భర్తే తన కూతురుపై అఘాయిత్యం చేస్తుండటం చూసి కూలబడిపోయింది. ఆ వీడియో చూపించి భర్తను నిలదీసింది. గుట్టు బయటపడిందని తెలిసి విజయ్ భయంతో వణికిపోయాడు. ప్రాణాలతో బయటపడాలంటే అక్కడ నుండి పారిపోవాలని నిర్ణయానికి వచ్చాడు. సౌమ్య ఆగ్రహంతో రోకల బండ తీసుకుని కొట్టడానికి వెళ్ళగానే వాడు పారిపోయాడు. చెన్నైకి వెళ్ళాడు. అక్కడ నుంచి దుబాయ్ పారిపోయాడు. వీడిని నమ్మి కుటుంబాన్ని ఎదిరించి వచ్చానని, నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడని సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్లో వీడియోలు సాక్ష్యంగా చూపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో విజయ్ పై ఐపీసీ సెక్షన్ 376D అత్యాచారం, ఐపీసీ 354 బాలికపై లైంగిక దాడి, పోక్సో చట్టం సెక్షన్ 4 మరియు 6 కుటుంబ సభ్యుడే నేరానికి పాల్పడడం, అదనంగా ఐపీసీ 377 మరియు 75 పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాలకు పారిపోవడంతో ఇంటర్పోల్ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసి పాస్పోర్ట్ ఆధారంగా దుబాయ్ లో పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇంద్రాణి నెల తప్పింది. ఆలస్యంగా బయటపడింది. డాక్టర్లకు చూపించగా గర్భం చాలా ముందుకెళ్లిందని, చట్టపరంగా వైద్యులు ఏమీ చేయలేమని చెప్పారు. సౌమ్య పిచ్చి తల్లిలా మారిపోయింది. ఎలాగైనా ఈ గర్భాన్ని తొలగించాలనే ఆలోచనతో నాటు మందులు వాడడంతో అవి వికటించి తీవ్ర రక్తస్రావం అయింది. చివరకు ఇంద్రాణి ప్రాణాలు విడిచింది. తల్లి కళ్ల ముందే కూతురు చనిపోయింది. దీంతో సౌమ్యపై ఐపీసీ సెక్షన్ 304A నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యే చర్యగా కేసు పెట్టారు. కొద్ది రోజుల తర్వాత విజయ్ ని భారత్ కు తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరచగా వీడియో సాక్ష్యాలు, వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ రిపోర్టులు అన్ని పరిశీలించిన న్యాయస్థానం విజయ్ చేసిన నేరం అత్యంత అమానుషమని పేర్కొంటూ 30 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. సౌమ్య చేసింది నేరం కాదని, ఉద్దేశం కూతురిని కాపాడటమే అయినా చట్ట విరుద్ధ చర్యల వల్ల ప్రాణ నష్టం జరిగిందని 10 సంవత్సరాల శిక్ష విధించారు. ఈ కథ ఒక హెచ్చరిక. తండ్రి అనే పదానికి అర్థం చెరిగిపోయినప్పుడు ఒక కుటుంబం ఎలా నాశనం అవుతుందో ఈ ఇంద్రాణి కేసు మనకు చూపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.